డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఉంటుంది. దాంట్లో అయితే మీరైతే ఫస్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే మనకైతే వాట్సాప్, టెలిగ్రాము, అలానే మనకైతే ఇన్స్టాగ్రాము, నెక్స్ట్ అయితే మీ అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో నేను ప్రజెంట్ అయితే టెలిగ్రాము ఇలా అయితే నేను ఇష్టం వచ్చింది అయితే పెట్టుకున్నాను. మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 అని చెప్పేసి అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి టోటల్ పార్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మీకు టెలిగ్రామ్ వద్దు అనుకోని యూట్యూబ్ పెట్టుకోవాలనుకుంటే టెలిగ్రామ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని మనకైతే చూపిస్తూ ఉంటాయి ఇక్కడ టెలిగ్రామ్ అయినా సరే. ఇక్కడ మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటారో దాని మీద ఇప్పుడు ప్రజెంట్ చూడండి, టెలిగ్రామ్ మీద క్లిక్ చేసి యాడ్ చేసాం. ఈ విధంగా అయితే మీరైతే మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. ఈ విధంగా టోటల్ మీరు 4 చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటైతే చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఏదైతే పెట్టుకున్నారో దాని తర్వాత ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో మీరు అక్కడ ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామే వస్తుంది. మనం ప్రజెంట్ ఇప్పుడు చేంజ్ చేయాలనుకునేది టెలిగ్రామ్ ప్లేస్లో యూట్యూబ్ కదా. ఇప్పుడు అక్కడ ఏది ఎలా చేయాలని చూపిస్తా చూడండి. ప్రజెంట్ అయితే ఇది ఇన్స్టాగ్రాము. పక్కకి స్క్రోల్ చేసామంటే ఇన్స్టాగ్రామ్దే పెట్టాను నేనైతే. దాని తర్వాత వచ్చేది ఇక్కడ వాట్సాప్. పక్కకు స్క్రోల్ చేసామంటే వాట్సాప్ది అయితే పెట్టాను. దాని పక్కకు స్క్రోల్ చేసామంటే టెలిగ్రామ్ అని చెప్పేసి అయితే వస్తుందిగా. ఈ టెలిగ్రామ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ యూట్యూబ్ పెట్టుకునేసి ఇక్కడ యూట్యూబ్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ కానీ మీరు యూట్యూబ్ అయితే పెట్టుకోవాలి. నేను 2 ప్లేస్లో టెలిగ్రామ్ పెట్టాను కాబట్టి మీరు అక్కడ కానీ యూట్యూబ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ అని చెప్పేసి అయితే వస్తుందిగా. మీ అని చెప్పేసిన చోట అయితే మీ ఫొటోస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తాను చూడండి. గ్రూప్ 1 మీద అయితే క్లిక్ చేయండి. గ్రూప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకుని అయితే మీ ఫొటోస్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్ ఇదే విధంగా అయితే ఫొటోస్ అయితే పెట్టుకోండి. లేదా మీరు గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మీరు సేమ్ ఇదే విధంగా ఉంటే మీరైతే చేసుకుంటానా చేసుకోండి. లేదా గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఓన్లీ ఇవి చేసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటానా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈ ఎఫెక్ట్ కావాలంటే ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టీఆర్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళేసి నేను ఇప్పుడైతే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేశాను. కరెక్ట్గా ఇక్కడ ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా, కరెక్ట్గా వచ్చేలాగైతే. దాని తర్వాత ఏం చేస్తానంటే ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తానంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో అయితే తీసుకుంటా చూడండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుంటున్నాను. ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. టోటల్ మీరైతే ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఎన్ని ఫొటోస్ వస్తాయి అన్ని ఫొటోస్ అయితే మీ ఫొటోస్తో అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి, ఇంకో 2 ఫొటోసే కాబట్టి 2 ఫొటోస్ మనమైతే యాడ్ చేసి అయితే చూపించేద్దాము. ఇంకా చూడండి, ఇలా అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏమంటే ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో. ఈ విధంగా అయితే మీరైతే కంటిన్యూస్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్టెన్షన్ పార్ట్ కట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లోకి అయితే వచ్చేద్దాం. ఇంకా చూడండి, ఇక్కడికి వచ్చేసి దీన్ని మనమైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ పక్క ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. మీరు ఈ విధంగా టోటల్ మీరు ఎఫెక్ట్స్ అన్నిటికీ ఈ విధంగా పేస్ట్ చేసుకున్నారంటే మనకైతే వీడియో అయితే సెట్ అయిపోతుంది. అలానే మీరు కాపీ లేయరు పేస్ట్ లేయర్ చేయాలన్నా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కాపీ లేయర్ పేస్ట్ లేయర్ అయితే అంతేం లేదు. ఇక్కడ చూడండి, కెమెరా యానిమేషన్ పక్క సింబల్ మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ మీరు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేయచ్చు. ఇంతే. మనకైతే పేస్ట్ లేయర్ ఏమంటే కరెక్ట్గా మనకి ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇస్తుంది. కాబట్టి మీరైతే ఏ టైప్ అయినా చేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే 2 టైప్స్లో ఏ టైప్స్ అయినా చేసుకుంటాను. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫుల్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.